ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంది నాయనా, మనవరాలి బాధ చూస్తుంటే తమరికి చాలా సంతోషంగా ఉన్నట్టుండదే. ఒకరి బాధను చూసి సంతోషపడేంత సంస్కారం ఆ దేవుడు మీకిచ్చినంతగా ఎందుకో నాకివ్వలేదమ్మా. అందుకే ప్రశాంతంగా బ్రతకాల్సిన ఈ వయసులో కూడా కళ్ల ముందు ఎన్ని ఘోరాలను చూడాల్సొస్తుంది. ఇట్లాంటి పొడిసే మాటలు నీకు నాకు కొత్తేం కావులే గాని ఏదో చెప్పాలని వచ్చినావుగా, చెప్పు నాయనా. ఏముందమ్మా, మనవరాలు ఆ కుర్రోడు మీద పగ తీర్చుకోవాలన్న సంకల్పమో ఏమో. ఆ వెంకీబాబు మన ఫ్యాక్టరీలో పనైతే మానేశాడు గాని ఊరొదిలి వెళ్లడం లేదంట. అవునా? అదేంటది? 10 లక్షలు కట్టి పని మానేసి ఇంకా ఈ ఊళ్ళో ఉండి ఏం చేస్తారంట? సర్లే, వాడు ఏం చేస్తే మనకేంటే. అమ్మా అఖిల, వెంటనే వాడిని మనం ఇచ్చిన ఇల్లు ఖాళీ చేసేమని చెప్పాలి. నువ్వు చెప్పినంత మాత్రాన ఆ అబ్బాయి ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తాడు గరుడాచలం? ఎందుకు చేయండి నాయనా, పని మానేసినాడు కదా. ఫ్యాక్టరీలో పని మానినా అగ్రిమెంట్లో రూల్స్ ప్రకారం ఇంకొన్నాళ్లు ఆ ఇంట్లోనే ఉండొచ్చునని ఉంటుంది. కాబట్టి గడువు తీరేంత వరకు ఆ ఇంట్లోనే ఉంటానని మీకు చెప్పమని తన మాటగా వెంకీ నాతో చెప్పాడు. ఇంతేనమ్మా నేను చెప్పాలనుకున్నది. వస్తాను. అమ్మా, ఆ వెంకీ గారు మన ఫ్యాక్టరీలో పని మానేసినా ఈ ఊరు వదిలి మాత్రం వెళ్ళటం లేదంట. పద్దు, ఒక్క నిమిషం క్రితం వరకు చాలా బాధగా కనిపించావు. ఇంతలోనే ఆ వెంకీ గురించి విషయం తెలియగానే ఆ బాధే మర్చిపోయినట్టున్నావు. మన ఆత్మీయులు మనకు దూరం అవటం లేదు అని తెలిస్తే అది మనకు సంతోషమే కదమ్మా. పైగా ఆ బాబుతో ఈ ఇంటికి ఏ సంబంధం ఉందో తెలియదు కానీ ఏ జన్మ రుణానుబంధంగానూ ఆ బాబుని మనకు ఆ దేవుడు దగ్గర చేశాడు. సార్, రింగ్ అవుతుంది సార్. మినిస్టర్ గారు చెప్పండి, అంతా కుశలమేనా? ఈ కుశల ప్రశ్నలతోనే నా జీవితాన్ని ఖుషి చేసుకోమనేలా ఉన్నారు మీరు. ఏమైంది మినిస్టర్ గారు అట్టా అనేసినారు? పద్దుతో పెళ్లి అని ఆశ చూపించి నా చేత లక్షలు ఖర్చు పెట్టించారు. పోతే పోయింది వెదో డబ్బు. కానీ ఇక్కడ మీరంతా నా ఫీలింగ్స్ ని గుర్తించట్లేదు. పద్దు మీద హద్దు పద్దు లేకుండా ఆశలు పెట్టుకొని కూర్చున్నాను. కానీ చివరికి ఏమైంది? నేను తాళి కట్టే సమయానికి పద్దు వాడెవడో బండెక్కి పారిపోయింది. తాళి కడితే పద్దుకి మొగుడ్డవుతానని కలలు కన్నాను. కానీ కట్టకుండానే వదవనయ్యాను. అయ్యో మినిస్టర్ గారు, ఏందండా మాటలు? ఇట్లాంటివి దయచేసి మీరేవి మనసులో పెట్టుకోమాకండి. పద్దుతో మీ పెళ్లి జరిపించే బాధ్యత నేను తీసుకున్నాక మాట తప్పుతానా ఏంది? మీరిలా అంటున్నారు గాని నాకేమీ పరిస్థితులు ఆశాజనకంగా కనపడట్లేదండి. మరోసారి మీకు మాటిస్తా ఉండాను మినిస్టర్ గారు, రేపే గుళ్ళో మీకు పద్దుకి పెండ్లి. అది ఎట్టా చేయాలనో ఏందో అంతా నేను చెప్తాను, మీరొచ్చేయండి, సరేనా? ఓకే. ఏంటి భయ్యా అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాజు. భయ్యా, నువ్వు ఆ ఫ్యాక్టరీలో జాబ్ మానేసినంత మాత్రాన పోయిందేమీ లేదు. ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చింది. ఏంటది?
మస్తాన్ అని మనకి బాగా జిగిరి దోస్తు. తన మెకానిక్ షెడ్ అమ్మేసి దుబాయ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. మంచి గిరాకొచ్చే ప్లేస్ భయ్యా. అది గాని నువ్వు తీసుకున్నావనుకో, మెకానిక్ వెంకీగా ప్రొపరేటర్ అయిపోవచ్చు. కరెక్టే, బాగుంది. కానీ ఎంతవుతుంది? ఎంతో కాదు భయ్యా, ఒక 10 లక్షలుంటే చాలు. అంత బడ్జెట్ అంటే ఆలోచించాలి రాజు. ఆల్రెడీ ఫ్యాక్టరీలో 10 లక్షలు కట్టేశాం కదా. అవును భయ్యా, కరెక్టే. రాజు, మస్తాన్తో మాట్లాడు. షెడ్డు మనం కొంటున్నాం. అమ్మా, 10 లక్షలు ఉదయానికల్లా ఇచ్చేద్దాంరా. మన దగ్గర ఎక్కడివమ్మా? నిన్న నా స్నేహితురాల్ని 25 లక్షలు అడిగాను. ఫ్యాక్టరీ కట్టడానికి 10, నీ చెల్లి పెళ్లి కోసం 15 లక్షలు అని. ఆ 15 లక్షలు రేపు ఉదయం కల్లా ఇస్తాను అని చెప్పింది. అవే షెడ్డు కోసం ఖర్చు పెట్టు. అదేంటమ్మా, చెల్లి పెళ్లి కోసం అన్నావు కదా. నా బిడ్డ తిరిగి సంపాదించగలడు అన్న నమ్మకం నాకుంది. అయినా నీ చెల్లి జీవితం కన్నా గొప్ప బాధ్యత నీకేది ఉండబోదని నాకు తెలీదరా? అన్నయ్య, ఇది నీ లైఫ్లో చాలా మంచి అవకాశం. దాన్ని నువ్వు యూజ్ చేసుకుంటున్నావు అంతే. ఒప్పుకోబయ్యా, చెల్లెమ్మ కూడా చెప్తుంది రేపే షెడ్ ఓపెనింగ్. సరే, మీరంతా ఇంతగా చెప్తుంటే నాకోకే. వెంకీ, ఉదయాన్నే గుడికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుని షెడ్డు ఓపెనింగ్కి వెళదాం. అలాగే అమ్మా. ఈ రోజు అనుకున్నది ఎట్టాగైనా చేసేయాలా. ఇంతకీ ఈ మినిస్టర్ ఎక్కడున్నాడు? అమ్మా, ఏంటి అందరూ చేతుల్లో అఖండ దీపాలు పట్టుకుని వెళ్తున్నారు?